ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ తెలుగు చదువుతున్న వేణు తాను భవిష్యత్తులో లెక్చరర్గా అయితే ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలో అని ఆలోచిస్తూ ఉంటాడు. అతడు పరీక్షలు రాయటం అయిపోయాక అతని బావ లక్ష్మారెడ్డి తమ ముగ్గురు పిల్లల్ని తీసుకుని వచ్చి వేణు దీప్తిల వద్ద ఉంచుతారు. దీప్తికి భారమైన వేణు సరేనని ఒప్పుకుంటాడు. ఆ తర్వాత అదే వీధిలో 2 గదుల పెంకుటిల్లును నెలకు 45 రూపాయల కిరాయికి మాట్లాడుకొని తమ సామాగ్రిని అక్కడకు మార్చుకున్నారు. అది పిల్లలకు వేణు దంపతులకు కూడా కొంత సౌకర్యంగానే ఉంది. ఆ ఇంట్లో వేరుపడిన అన్నదమ్ములు ఇంటి యజమానులు. వేణుతో పాటు మరో అద్దె గది. పిల్లలకు ఆ ఇంటి పిల్లలు మంచి స్నేహితులయ్యారు. వారు కూడా వేణు దగ్గర చేరిన 3 పిల్లల వయస్కులే. వేణు జీవనయాత్ర చిరు సమస్యలు తప్ప సాఫీగా సాగిపోతున్నది. ఈ విధంగా ఆగని కాలం 1976వ సంవత్సరం దాటి 77వ సంవత్సరంలో ప్రవేశించింది. మార్చిలో పిల్లలు పరీక్ష రాశారు, ఇంటికి వెళ్ళిపోయారు. వేణు కూడా 2వ సెమిస్టర్ పరీక్షలు ఏప్రిల్లో రాసి పీజీ మొదటి సంవత్సరం పూర్తి చేశాడు. సెలవుల్లో దీప్తి, వేణులు కూడా ఇంటికి వెళ్ళారు. పాత రోజులు మారిపోయాయి. దీప్తికి కూడా గౌరవం పెరిగింది. ఆమెకు కూడా సంతోషం కలిగింది. దీప్తి రాగానే వారానికి తోటి కోడలు సుమతి పుట్టింటికి వెళ్ళిపోయింది. తిరిగి దీప్తికే యువరాణి పదవి దక్కింది. ఈ వేసవిలోనే వేణు బావ లక్ష్మారెడ్డి పెద్ద కూతురు వివాహం జరిగింది. దీప్తికి మరో సమస్య సంతానహీనత ఉండనే ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఆ సమస్యను ప్రస్తావించని వారు ఉండరు. దీప్తి మనసును గాయపరచని వారు ఉండరు. ఈ 2 సమస్యలు ఆమె హృదయం చుట్టూ చేరి నలుగురితో మాట్లాడనివ్వవు, కలవనివ్వవు. తన స్వగ్రామానికి వెళ్ళినప్పుడల్లా ఆమెకు సంతోషం కన్నా విషాదమే ఎక్కువ. నలుగురితో కలవడం కన్నా ఏకాంతంగానే ఎక్కువ గడిపేది. డాక్టర్లకు చూపించాలంటే వేణు దగ్గర తగినంత డబ్బు లేదు. ఇంట్లో అభిమానంతో అడగలేడు. వారికి వారి కుటుంబంలో దీప్తి కూడా ఒక భాగమేనని వైద్యులకు చూపించరు. ఉద్యోగం దొరికితేనే సమస్యకు పరిష్కారం అనుకుంటాడు వేణు. అందుకే మనసును దృఢపరుచుకొని ఆ ఇంట్లో కొంతకాలం ఉంటారు. శుభకార్యాలలో సైతం పాల్గొంటారు. తిరిగి హైదరాబాదుకు వెళ్ళిపోతారు. 1977 జూన్ రానే వచ్చింది. మళ్ళీ నూతన చైతన్యం విద్యార్థుల్లో వెల్లివిరిసి వేణు విద్యార్థిన జీవితంలో చివరి మెట్టు చేరుకున్నాడు. అంటే పీజీ ఫైనల్ ఇయర్లో ప్రవేశించాడన్నమాట. ఇక ముందు చదవాలన్నా అవకాశం తక్కువ. ఒక పిహెచ్డి చేయాలనుకుంటే తప్ప వేణుకు ఒక పక్క లక్ష్యాన్ని చేరుకుంటున్నానన్న సంతోషం, గర్వాన్ని కలిగిస్తున్నది. మరోపక్క పీజీ తర్వాత నిరుద్యోగిగా ఎంతకాలం ఉండాలో, ఎట్లా జీవితాలను గడపాలోనన్న దిగులు, భయము వేణును వేధిస్తున్నాయి. ఇంతవరకు తమ లక్ష్యం చాలా దూరం ఉంది కదా, అప్పటి వరకు చూద్దాంలే అనుకున్నాడు. కానీ సమీపిస్తున్న కొలది అలజడి మొదలైంది. మనసు స్థిరంగా ఉండడం లేదు. అయినా 1 సంవత్సరం కష్టపడి చదవాలి, మంచి మార్కులు సంపాదించుకోవాలి. అందుకే తన బాధ్యతను గుర్తించి ప్రయత్నం చేయాలి. తక్కిన ఉద్యోగ విషయం కాలమే నిర్ణయిస్తుంది. అంతవరకు ఈ జీవన ప్రయాణంలో తడబాటు, ఊగిసలాట ఉండకూడదు అని వేణు దృఢంగా నిర్ణయించుకున్నాడు. ముందుకు సాగిపోయాడు. వేణు, దీప్తి హైదరాబాద్ బయలుదేరారు.
వారి వెంట వేణు తమ్ముడు రాజేష్ మాత్రమే వచ్చాడు. వేణు బావ లక్ష్మారెడ్డి కొడుకు, మరో అక్క కొడుకు యాకత్పుర స్కూల్ నుండి టీసీలు తీసుకొని స్వస్థలాలకు వెళ్ళిపోయారు. వేణు రాజేష్ను కాచిగూడ ప్రభుత్వోన్నత పాఠశాలలో చేర్చాడు. రైల్వే పాస్ కూడా తీశాడు. రాజేష్కు అక్కడ మంచి స్నేహితులు దొరికారు. భారతదేశ చరిత్రలో 1975 జూన్ గాఢాంధకారానికి నాంది పలికిన రోజు. అట్లే 77 జూన్ చీకటికి చర్మగీతం పాడిన రోజు. ఇట్టి 2 సంవత్సరాల కాలం భారతదేశ చరిత్రలో మరపురానిది. వేణుకు రేడియో వినడం అలవాటు కనుక ఆ 2 సంవత్సరాల చీకటి రోజులు, వాటి దుష్పరిణామాలు వేణు మనసులో ఎప్పుడూ నిలిచే ఉంటాయి. ఈ కాలంలోనే వేణు తన డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాసి ఉత్తీర్ణుడు అయ్యాడు. పీజీ మొదటి సంవత్సరాన్ని కూడా పూర్తి చేశాడు. అయితే అవి చీకటి రోజులా కావా అని చర్చించి నిర్దిష్టమైన అభిప్రాయానికి వేణు ఎప్పుడూ రాలేదు. ఆ దిశగా ఆలోచించే ప్రయత్నం కూడా చేయలేదు. ఆ రోజుల చెడు ఫలితాలను వేణు ప్రత్యక్షంగా అనుభవించలేదు. కారణం, బాహ్య ప్రపంచంతో అతనికి సంబంధాలు తక్కువ. ఎమర్జెన్సీ కాలంలో వ్యవస్థ కన్నా వ్యక్తికి ప్రాధాన్యం. ఇందిరాగాంధీ ఆజ్ఞలకు ఆటంకాలు, అవరోధాలు లేవు. ధర్మాన్నైనా ప్రవేశపెట్టవచ్చు, న్యాయ సూత్రాలను మార్పు చేయవచ్చు. రక్షక భటులందరూ రాక్షస రూపం ధరించారు. వారి అకృత్యాలను వింత వింత కథలుగా ప్రజలు చెప్పుకునేవారు. ఇందిరాగాంధీ 2వ కుమారుడైన సంజయ్ గాంధీ యువరాజ పీఠాన్ని అధిష్ఠించాడు. అధికారాన్ని వినియోగించడంలో తల్లి కన్నా ప్రతిభావంతుడని అనిపించుకున్నాడు. ఆయన రాసలీలలను రసరమ్యంగా వినిపించుకునేవారు ప్రజలు. ఆయన ఢిల్లీని సుందర నగరంగా మార్చడానికి మత కేంద్రాలను కూడా కూల్చివేశాడని చెప్పుకున్నారు. అప్పుడు ఇందిరాగాంధీ ధృతరాష్ట్రుడైతే సంజయ్ గాంధీ సుయోధనుడు, లాక్షాగృహంలోని పాండవులు ప్రతిపక్ష నాయకులు. ఈ విధంగా 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ప్రపంచ దేశాల ఒత్తిడి, రక్షక భటుల ఆగడాలు, ప్రతిపక్ష నాయకుల శక్తి తరిగిపోయిందన్న నమ్మకం ఇందిరాగాంధీ మనస్సును మార్చాయి, పరివర్తన కలిగించాయి. ఎమర్జెన్సీని తొలగించి ప్రతిపక్ష నాయకులను విడుదల చేశారు. ఎన్నికలను కూడా ప్రకటించారు. అప్పుడు దేశభక్తుడైన జయప్రకాష్ నారాయణ్ చెప్పినట్లు ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం, ప్రతిపక్ష పార్టీలు ఓడిపోవడం, ఇందుకు ముఖ్యమైన కారణం విడివిడిగా పోటీ చేయడం. ఐకమత్యమే మహాబలం అన్నట్లు ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఒకే పార్టీగా ఏర్పడితే తప్పక విజయం లభిస్తుందన్న సత్యాన్ని అందరూ గ్రహించి జయప్రకాష్ నారాయణ్ మాటలను సమర్థించారు. చీకటి రోజులు పోయి ఇందిరాగాంధీ గద్దె దిగిపోవాలన్న ఏకైక లక్ష్యంతో జనతా పార్టీగా అవతరించి ఎన్నికలలో విజయ భేరీ మోగించింది. అప్పుడు అధికారం చేపట్టిన ఆ పార్టీ అధ్యక్షుడు మొరార్జీ దేశాయ్ భారతదేశం మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించారు. వినూత్న కాంతి పుంజాలు దేశమంతటా పరుచుకున్నాయి. ఇది 2 చీకటిమయ బాధ రోజుల గాథ. వేణు పీజీ 2వ సంవత్సరం చివరిదైన విద్యా సంవత్సరపు తొలి తరగతికి ఉత్సాహంగా ఆర్ట్స్ కాలేజీ మెట్లెక్కాడు. ఆ రోజు పీరియడ్లు జరగకపోయినా మిత్రుల పరామర్శలు, క్యాంటీన్లో టీ ముచ్చట్లు, నవ్వు పువ్వులతో పులకించిపోయింది. ఈ సంవత్సరపు ప్రతిరోజు ప్రతి జ్ఞాపకం తన విద్యార్థి దశలో చివరివని వేణుకు కూడా బాగా తెలుసు. తిరుగురాని జీవిత ప్రయాణంలో జారిపోతున్న ప్రతి క్షణం విలువైనదే. వాటిని ఏరుకొని దాచుకోవాలని ఉంటుంది, కానీ చిన్ని గుండెలో ఎన్ని పడతాయి అనుకున్నాడు వేణు. యూనివర్సిటీ క్యాంపస్లో నడుస్తున్నప్పుడు చిన్ని పాపను పట్టరాని ప్రేమతో ఎదకు గట్టిగా హత్తుకున్నట్లు, ఇష్టమైన పదార్థాన్ని ఇష్టంగా చప్పరిస్తూ మింగినట్లు ప్రతిరోజు కాలేజీ జ్ఞాపకాన్ని తనివి తీరా అనుభవించాలనుకున్నాడు. అయితే మనం అనుకున్నట్లు కాలం మారుతుందా? పరిసరాలు మారుతాయా? మన పక్కనున్న మనుషులు మారతారా? అందువలన రోజులు ఎప్పటి వలనే యథావిధిగా మెల్లగా కదిలిపోతున్నాయి. చూస్తూ ఉండగానే మరో సెమిస్టర్ ముగిసిపోయింది. బతుకమ్మ, దసరా, దీపావళి సెలవులు ప్రకటించారు. దీప్తి రాజేష్లతో స్వగ్రామానికి చేరుకున్నారు. వేణు దీప్తిలో ఏ మార్పు రానందుకు తోటి స్త్రీలు వింతగా విశేషంగా చూస్తూనే ఉన్నారు. ఆమె బాధపడటం తప్ప మరే సమస్యలు ఎదురు కాలేదు. తిరిగి పండుగల తర్వాత హైదరాబాద్కు బయలుదేరారు వేణు దంపతులు. ఇది చివరి ప్రయాణం అని అనుకున్న వేణు గుండెల్లో కలుక్కుమంది. ఈ సెమిస్టర్ పూర్తయితే పీజీ పూర్తవుతుంది. హైదరాబాద్లో పనేముంది? ఏ కారణంతో ఉండాలి?
తిరిగి ఇంటి బంధాల నడుమ బాధల నడుమ ఎట్లా జీవించాలి, ఉద్యోగం వచ్చేదెప్పుడు, ఆర్థిక స్వావలంబన సాధించేదెప్పుడు, విద్యార్థి దశ తనకు అందించిన ఆత్మవిశ్వాసము, ధైర్యస్థైర్యాలు, ఆర్థిక స్థితిగతులు అన్నీ కావు. బతికించడం కూడా నేర్పించింది. ఇంకా 6-7 నెలల తర్వాత అంతా ఎడారే. వయాశిస్సుల కొరకు అన్వేషించాలి, ఆరాటపడాలి. అంతకన్నా వేరొక మార్గం లేదు. ప్రతి జీవితానికి ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఉండాలి. దాన్ని అందుకోవాలన్న కోరిక ఉండాలి. కొంతకాలం తెలుగు పండిట్ ట్రైనింగ్ చేసి ఉపాధ్యాయుడు కావాలన్న లక్ష్యం. దాన్ని అందుకోలేకపోయాడు. తర్వాత తెలుగు పూర్తి చేసి కళాశాలలో ఉపన్యాసకుడు కావాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. దాన్నే సమీపిస్తున్నాడు. అది ఎప్పుడు అందుతుందో తెలియదు. తప్పక దాన్ని అందుకోవాలి, లేకపోతే భవిష్యత్తు జీవితం లేదు. బస్సులో కూర్చున్న వేణు చుట్టూ ముసురుకున్న ఆలోచనలు, భయాలు. అతని మనసు ఇంతకు ముందున్నంత నిశ్చలంగా లేదు. గాలికి దీపం రెపరెపలాడినట్టు భావి జీవితం గోచరిస్తున్నది. ఈ ఆందోళన తనకిక తప్పదనుకున్నాడు. ఫైనల్ సెమిస్టర్ ప్రారంభమైంది. కాళ్ళు తరగతులకు నడుస్తున్నాయి. మనసు ఉపన్యాసకుల మాటలను, పాఠాలను, వారి విశ్లేషణను వింటున్నది. ఈ అవకాశం మళ్ళీ జీవితంలో రాదు. ఒక్కో రోజు తనని విడిచి మెల్లమెల్లగా, భారంగా, బాధగా దూరమవుతున్నట్లు అనిపిస్తున్నది. ఇంటర్నల్ పరీక్షలు, వైవా టెస్టులు పూర్తవుతున్నాయి. ఉపన్యాసకులు తమ సిలబస్ను పూర్తి చేసి ఆశీర్వచనాలతో చివరి వీడ్కోలు పలుకుతుంటే వేణు మనసు చెలించిపోయింది, ద్రవించిపోయింది. కళ్ళు చెమ్మగిల్లాయి. కాలం ఆగిపోతే ఎంత బాగుండును అనిపించింది. మళ్ళీ గతం తిరిగి రావాలనిపించింది. ఇందులో ఏ ఒక్కటి జరగదని వేణుకు తెలుసు. ఉద్వేగానికి గురైన మనసు అట్లాగే ఆలోచిస్తుందనుకున్నాడు. ప్రథమ సంవత్సరపు విద్యార్థులు, ఫైనల్ విద్యార్థులకు వీడుకోలు సమావేశం. ఇది ప్రతి కళాశాలలో ఉన్న సంప్రదాయమే. ఈ సమావేశంలో విద్యార్థులు ఒకరినొకరు పరిచయం చేసుకునే సదవకాశం దొరుకుతుంది. అట్లాగే ఫైనల్ విద్యార్థులు ప్రథమ సంవత్సరపు విద్యార్థులకు స్వాగత సమావేశాలు ఏర్పరిచి వారిలోని న్యూనతా భావాన్ని, బిడియాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తారు. వీడుకోలు సమావేశంలో వేణు ఏమీ మాట్లాడలేదు. కార్యక్రమాన్నంతా తన మనోనేత్రంతో వీక్షించి ఆనందిస్తున్నాడు. ఫైనల్ విద్యార్థులు తమ జ్ఞాపకాలను నెమ్మరు వేసుకుంటూ జూనియర్స్కు సలహాలు ఇస్తున్నారు. కొందరు పాటలతో అలరింపజేస్తున్నారు. దాదాపు 2 గంటలు ఆనంద సాగరంలో తేలియాడాడు. చూస్తుండగానే ఆ జ్ఞాపకాలు కూడా కాలగర్భంలో కలిసిపోయాయి. పరీక్షల మాసమైన ఏప్రిల్ వచ్చింది. ప్రతి విద్యార్థి పరీక్షల కొరకే తప్పిస్తున్నారు, శ్రమిస్తున్నారు, ఆలోచిస్తున్నారు. ఆ సమయంలో అప్పుడప్పుడు వేణు తన మిత్రుడు నందిని సిద్ధారెడ్డి ఉన్న న్యూ పీజీ హాస్టల్కు వెళ్ళేవాడు. అతడు కొన్ని ముఖ్యాంశాలను చదివి వినిపించేవాడు. ఆ రాత్రి వేణు అంధులైన రాజారెడ్డి, లక్ష్మణ్ గదులలోనే ఉండిపోయేవాడు. ఆ క్యాంపస్ పరీక్షల సమయంలో రాత్రి కూడా పగలు వలె వెలిగిపోయేది. చదివి అలసిపోయినప్పుడల్లా బీఈడీ కాలేజీ దగ్గర ఉన్న టీ కొట్టుకు పోయి టీ తాగుతూ చెలుక్తులు విసురుకుంటూ వినోదించేవారు అంధమిత్రులు. ఆ ఒక్కరోజుకే వేణు ఆనందంలో తడిసి ముద్దయ్యేవాడు. అతనికి అది సంతోష ధామం అనిపించేది. ఎన్నెన్ని మధురానుభూతులను పోగొట్టుకున్నాడో తలుచుకుంటే దిగులుగా అనిపించేది. కేవలం ఒకే చిన్న పొరపాటు, సాధనను ఇష్టపడ్డందుకు, మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు ఇంతటి కఠినమైన శిక్షను అనుభవిస్తున్నాడు. ఆ ఒక్క ఉద్వేగం క్షణం నుండి బయటపడి ఉంటే ఎన్నెన్నో వింతైన వినోదభరితమైన విద్యార్థి దశలోని అనుభవాలను గుండెలో దాచుకునేవాడు. ఇప్పుడు ఏ అనుభూతులు లేవు, ఏ అనుభవాలు లేవు. దాంపత్య జీవితంలోని అనుభవం తప్ప తక్కినవన్నీ విషాద క్షణాలే, బరువెక్కిన అనుభూతులే. అంతా గతించిపోయింది. పేరుకు తాను విద్యార్థే కానీ జీవితం సంసారమయం. అందరూ టీ తాగుతుంటే వేణు మనసు ఈ ఆలోచనలతో నిండిపోయేది. మిత్రులతో సమానంగా మాట్లాడలేకపోయేవాడు, మౌనం వహించేవాడు. తన మిత్రులు విసిరే హాస్యోక్తులకు మాత్రం అతని మౌనం వేడిపోయేది, పెదవులు విచ్చుకునేవి. అట్లా ఆ క్యాంపస్ రాత్రులను కొన్నింటిని గడిపాడు వేణు. వాటినే అప్పుడప్పుడు తీయని జ్ఞాపకాలుగా నెమరు వేసుకుంటాడు. తన బాధను పోగొట్టుకుంటాడు, తేలిక పడతాడు. పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఎప్పట్లాగే రైటర్ ముందు కూర్చున్నాడు వేణు. ప్రశ్నపత్రం చదివించుకున్నాడే కానీ ఎందుకో పెదవులు విచ్చుకోవడం లేదు. చివరిదనే భావం వెంటాడుతూనే ఉంది. అందరూ రాస్తున్నారు. చాలామందికి ఇది చివరిదే. అయితే వారిలో ఈ కలతలు ఎందుకు లేవు? పీజీలు పూర్తయినందుకు అమితానందం పొందుతున్నారా? తాను అతిగా ఆలోచిస్తున్నాడా? తన కళ్ళ ముందు కదిలిపోయే ప్రతిక్షణం చివరిది, తిరుగులేనిది, తిరిగి రానిది.
వాటన్నింటికీ స్పందిస్తే సుఖంగా జీవిస్తామా, మనుగడ సాగిస్తామా? అనుభవాలు, అనుభూతులు కూడా సమానమైనవి కావు. తాను పుట్టిన కుటుంబం యొక్క ఆర్థిక, సామాజిక స్థితిగతుల యొక్క తీరును బట్టి వారి జీవన గమనాలు, వాటిని అనుసరించి అనుభవాలు కలుగుతుంటాయి. పాలరాతి మేడల్లో నివసించేవారు కొందరైతే పెంకుటిల్లే స్వర్గం అనుకునేవారు మరికొందరు. కారు ప్రయాణం కొందరిదైతే కాలినడక మరికొందరిది. అంత మాత్రాన తనకు లేని వాటిని ఒక్కరోజు అనుభవించి అవి తనకు లేవు అని బాధపడడం అవివేకం. తనకన్నా దురదృష్టవంతులు, అదృష్టవంతులు ఇద్దరూ ఉంటారు. కనుక దిగులు దేనికి? తాను అనుభవిస్తున్నదే తన అనుభవం అనుకోవాలి. దాన్నే సుఖమయం చేసుకోవడానికి మనసారా ప్రయత్నించాలి. అప్పుడే జీవితం మధురాతి మధురంగా ఉంటుంది, ప్రయాణం సుఖంగా సాగుతుందని వేణు తనలో క్యాంపస్ సృష్టించిన అలజడిని దూరం చేయడానికి తనకు తాను సమాధానం చెప్పుకున్నాడు. పరీక్షలను పట్టుదలగా, దీక్షగా రాయడం మొదలుపెట్టారు. మే 1వ తేదీ వరకు ఫైనల్ పరీక్షలు ముగిశాయి. తనకు నిరంతరం సహాయ సహకారాలు అందించిన క్లాస్మేట్ నందిని సిద్ధారెడ్డికి కృతజ్ఞతలతో వీడుకోలు తీసుకొని యూనివర్సిటీ క్యాంపస్లోని ఏ హాస్టల్కు వచ్చాడు. తనతోటి అంధమిత్రులైన తుపాకుల సిద్ధారెడ్డి, రాజారెడ్డి, లక్ష్మయ్య, మున్నగు వారితో ఆ రాత్రి అక్కడే గడిపాడు. డిగ్రీ నుండి వేణుకు ప్రియమిత్రుడు, మార్గదర్శకుడు, సలహాదారుడైన టి సిద్ధారెడ్డి వేణుకు ఒక కొత్త రుచిని చూపించాడు. అంతవరకు వేణుకు సిగరెట్ రుచి మాత్రమే తెలుసు. ఎప్పుడైనా టీ తాగిన తర్వాత మిత్రులతో సరదాగా సిగరెట్ను, అది కూడా ఫిల్టర్ అయిన బ్రిస్టల్, విజయ్ వంటి సిగరెట్లను కాల్చాడు. ఆ రాత్రి మాత్రం సిద్ధారెడ్డి ఒక బీర్ బాటిల్ను, క్వార్టర్ హాట్ డ్రింకును తెప్పించాడు. అందులోకి తినడానికి కారా కూడా ఏర్పాటు చేశాడు. రాత్రి 9 గంటలైంది. బాటిల్స్ పట్టుకొని వేణు, సిద్ధారెడ్డిలు ఏ హాస్టల్ ముందున ఆవరణలోకి పోయి రోడ్డెక్కి ఒక నిర్మానుష్యమైన ఫుట్పాత్పై కూర్చున్నారు. ఆ రోడ్డు రాత్రిపూట నిశ్శబ్దంగా ఉంటుంది. లోలోన వేణుకు భయంతో పాటు ఆసక్తి, ఆశ్చర్యాలు కూడా కలుగుతున్నాయి. సిద్ధారెడ్డికి విషయ పరిజ్ఞానం, సమయస్ఫూర్తి బాగా ఎక్కువ. ఆ క్యాంపస్లో విద్యార్థులు తరచుగా ఇట్టి పార్టీలు చేసుకుంటారని, వారికి చూపుంది కనుక రోడ్డును దూరంగా చాటుమాటు ప్రదేశాలను ఎంచుకుంటారని, భయపడవలసిన పని లేదని వేణు సందేహాలను పోగొట్టాడు. ఆ తర్వాత మిత్రుల దగ్గర 2 గ్లాసులు సంపాదించి వాటిలో కొంత బీరు, కొంత హార్డ్ డ్రింకును కలిపి వేణుకు 1 గ్లాసు, తాను 1 గ్లాసు తీసుకున్నాడు. ఆ పానీయం వేణు నాలుకకు తగిలి మొదట చురుక్కుమంది. తర్వాత అదొక వింత రుచితో మనసును ఆకట్టుకుంది. తొలిసారి కావడం వలన భూమి ఆకాశాల నడుమ తేలిపోతున్నట్టుగా ఉంది. దాదాపు 3 గంటల తర్వాత సిద్ధారెడ్డి సహాయంతో హాస్టల్ మంచంపై నిద్రపోయాడు. తెల్లవారింది. మత్తు పొరలు కరిగిపోయాయి. తన మిత్రుల దగ్గర సెలవు తీసుకొని యాఖత్పురా బయలుదేరాడు. వేణు జీవితంలో విద్యార్థి దశ ముగిసిపోయింది. దాదాపు 1965 జూన్లో అంధుల పాఠశాల మలక్పేట, హైదరాబాద్లో ప్రారంభమైన అతని విద్యార్థి దశ దాదాపు 13 సంవత్సరాలు, అంటే 1978 ఏప్రిల్తో ముగిసిపోయింది. ఈ 13 సంవత్సరాలు వేణు జీవనయాత్రలో ఎన్నెన్నో ఎగుడు దిగుడులను, తడబాటు నడకలను, ఇవన్నీ వేణు 13 సంవత్సరాల విద్యార్థి దశలోని అనుభవాలు. అయినా వేణు జీవితంలో చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం అతనిని ముందుకు నడిపించింది. స్థైర్యాలను స్థిరపరిచింది. అతని తోడుగా 2 నేత్ర దివ్యలు గల దీప్తి సహచర్యము చేయూతనందించింది. పాఠ్యపుస్తకాలు చదివింది. అతనితో కష్టాలను భరించింది. జీవితపు ఆటుపోటులను ఎదుర్కొన్నది. అతనికి అండగా నిలిచింది. కానీ కొన్ని అమూల్యమైన వాటిని పోగొట్టుకున్నాడు. తన తొలి విద్యార్థి దశ ఆరంభమైన కొంతకాలానికే తండ్రి మరో లోకానికి వెళ్ళిపోయాడు. వేణుకతడు కొండంత అండ. వేణులో వెలుగులు నింపాలని అహర్నిశలు పరితపించాడు తండ్రి. క్యాన్సర్తో మరణించినప్పుడు అంతులేని దుఃఖాన్ని అనుభవించాడు. అయినా తండ్రి చూపిన చదువు బాటను మరవలేదు, పక్కకు తిరగలేదు. అవాంతరాలు వచ్చినా మొక్కవోని ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిచాడు. తండ్రి ఆశయాన్ని సాధించాడు. 1970లో తనకు తెలియకుండానే తన హృదయ ప్రాంగణంలో కాలు మోపి ప్రేమాంకురాన్ని నాటిన సాధనను తన హృదయేశ్వరిగా ఎంచుకున్నాడు. కానీ కులాల అడ్డుగోడలు కట్టి అధికారంతో సాధన ప్రణయానికి శాశ్వత సమాధి కట్టారు. దీప్తి తన మనసుకి ఇష్టం లేకపోయినా అగ్నిసాక్షిగా పెళ్లాడిన ఆమెకు అన్యాయం చేయకూడదన్న న్యాయం ఆమెను సంతోషపెట్టగలిగింది. అట్టి సమయాలలో తండ్రి చెప్పిన చదువు బాటను విడువలేదు. ఏనాటికైనా అది తనను అందలమెక్కిస్తుందని, సంఘంలో గౌరవ స్థానం కల్పిస్తుందని అతని ప్రగాఢ నమ్మకం.
ఆ స్వప్నం ఈనాడు సత్యమై నిలిచినప్పుడు అతనిలో ఎంతో సంతోషం నిండిపోవాలి. ఈ దశలో అతనికి బాగా నచ్చినవి, ఆనందాన్ని అందించిన సంఘటనలు దృశ్యాలై కదులుతున్నాయి. తన జీవిత భాగస్వామినైన దీప్తిలో విద్యాగంధం నింపాలని తప్పించిన రోజులు కూడా ఆనందపు కిరణాలే. ఆమె అంతులేని కష్టాలలో కూడా నిండుగా నవ్వడం, నాసిరకం వస్త్రాలలో కూడా సంతోషంగా కాలం గడపడం, తినే తిండి కూడా కడుపుకు చాలకపోయిన నిశ్చలంగా మాట్లాడడం వేణుకు అన్నింటికన్నా సంతోషం అనిపించిన విషయాలు. ఒక్కసారిగా వెనుదిరిగి చూసుకుంటే తనను చదువు బాటలో నడిపించిన వారు ఒక్కరా ఇద్దరా, వందల కొద్దీ కనిపిస్తారు. పొలం పనిచేసే జీతగాని నుండి ఆధ్యాత్మికవేత్త స్వామీజీ వరకు పండిత పామరులు ఎందరో ఉన్నారు. బ్రెయిలీ అక్షరాలు నేర్పించిన మొదటి గురువు అంధ విద్యార్థి ప్రకాష్ ముఖ్యుడు. 8వ తరగతి చదవమని ప్రోత్సహించిన సూర్యనారాయణ మోహన్ రావు చాలా ముఖ్యులు. స్వగ్రామంలో 8వ తరగతి పుస్తకాలను ధారాళంగా చదివిన లక్ష్మి అతని మనసును బాగా ఆకర్షించింది. ఇంట్లో తన చెల్లెలు పావని చదివేది. అందరికన్నా ఉస్మానియా మెట్రిక్ పరీక్షకు శ్రద్ధగా చదివిన మిత్రుడు జనార్దన్ రావు మరుపులేనివాడు. పగలంతా వ్యవసాయ పనుల్లో మునిగిపోయినా రాత్రి తన కోసమే తన ఇంట్లో పడుకొని నిద్రను సహితం బలవంతంగా ఆపుకొని చదివిన క్షణాలు వేణుకి ఎప్పుడూ గుర్తుంటాయి. ఆ తర్వాత చదువు బాధ్యతంతా సహచరి దీప్తిపై పడింది. పీజీ పూర్తయ్యే వరకు ఆమె కళ్ళు పాఠ్యపుస్తకాలపైన కదులుతూనే ఉన్నాయి. వాటితో పాటు ఎన్నో మంచి మంచి నవలలు చదివి వినిపించేది. అయినా వేణు వంటి అంధుల జీవనయాత్ర పొడుగునా ఎందరెందరో సహాయపడుతూనే ఉంటారు, చేయి పట్టి నడిపిస్తూనే ఉంటారు. వారందరికీ మాటలతో ధన్యవాదాలు అర్పించుకోవడం తప్ప మరేమీ చెయ్యలేని నిస్సహాయుడు. వేణు జీవితంలో అత్యంత విలువైన విద్యార్థి దశ సమాప్తమైంది. నిరంతరం విజ్ఞానాన్ని నింపి వ్యక్తి వికాసానికి తోడ్పడిన కాలగమనం జీవనయాత్రలో వెనక్కి వెళ్ళిపోయింది. సంఘంలో పనికిరాని వాడని విసిరివేసిన వేణును సానపట్టి జాతిరత్నంగా మార్చి 13వ సంతాల విద్యార్థి దశను వేణు దగ్గర కూడా కడసారి కన్నీళ్లతో సెలవు తీసుకుపోయింది. అంధుల పాఠశాలలో బెంచీలపై కూర్చొని సరోజిని మేడం మాటలు విన్నప్పుడు కిషన్ రావు గురూజీ వేణులోని విజ్ఞాన విషయాలను గుర్తించి 10 మందికి చెప్పి అందరికీ ఉదాహరణగా మార్చినప్పుడు విద్యలోని విలువను గుర్తించాడు వేణు. చైతన్య స్ఫూర్తిని, విజ్ఞాన విషయాన్ని, విశ్లేషణ విధానాన్ని, బోధనా పద్ధతులను, ఆలోచన మార్గాలను తన భవిష్యత్ రూపకల్పనలో ఉపయోగపడి విద్యార్థుల చేత ఉత్తమ అధ్యాపకునిగా గౌరవింపబడాలి. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు, నిర్వహిస్తున్న శ్రీ రామకిషన్ రావు గారికి, పఠిస్తున్న రంగరాజు పద్మజ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముఖ్యంగా నా జీవితానికి సంబంధించిన జీవన శ్రవంతి నవల మీరు సహృదయంతో ఆదరిస్తూ, అభిమానిస్తూ, వ్యాఖ్యానిస్తూ మీ అభిప్రాయాలను తెలుపుతున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ నవలలోని చీకటి కోణాలను బాహ్య ప్రపంచానికి తెలపటానికి నేను ఈ నవల ద్వారా ప్రయత్నం చేశాను. ఇందులో జీవితంలోని ఆవేదనలు, ఆనందాలే కాక సమాజం గురించి ఒక అంధుల యొక్క అభిప్రాయం ఎట్లా ఉంటుందో, వారు ఎట్లా స్పందిస్తారో, ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి బాధలను అనుభవిస్తారో, ఇట్టి విషయాలన్నింటినీ కూడా ఈ నవల ద్వారా మీకు తెలుపుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. అందులో మీ ఆదరాభిమానాలే నా జీవన శ్రవంతి నవల యొక్క దానికి యొక్క ప్రాధాన్యాన్ని తెలియజేస్తున్నందుకు నాకు అభిమానిస్తూ అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ మీ జీవన శ్రవంతి నవల రచయిత టేకులపల్లి గోపాల్ రెడ్డి.